అందరూ కలిసి ఈ రోజు డాక్టర్ రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించడానికి వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చిండ్రు. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా 10 సంవత్సరాలు మీకందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి అన్యాయంగా జైళ్ళకు పంపించి మన మీద అరాచకంగా దాడులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి త్యాగం చేసి భుజాలు జెండాలు మోసి కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీని మొన్న జరిగిన సెమీఫైనల్స్లో డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండకేసి కొట్టి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది. మా కార్యకర్తలు అనుకుంటున్నారు డిసెంబర్లోనే ఫైనల్స్ అయిపోయినాయని. నేను మా ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా, మొన్న జరిగిన డిసెంబర్లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్లో బీఆర్ఎస్ను చంద్రశేఖరరావును ఓడించి ఇప్పుడు ఫైనల్స్కి వచ్చినాం. ఈ ఫైనల్స్లో బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా టీమును ఓడించి ఫైనల్స్ గెలవడం ద్వారా రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాలి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డిని మనం ఎంపీగా గెలిపించాలి. అప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు. ఇవాళ చంద్రశేఖరరావు బయలుదేరిండు. ఒక 2 ముచ్చట్లు ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయన కొడుకు నిన్న మాట్లాడుతా మా కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయింది, మళ్ళీ వస్తుంది అంటుండు. నేను కేటీఆర్కి చెప్పదలుచుకున్నా, అయ్యా మీ కారు ఖరాబ్ కాలే, హనుమ జడ్డది కార్ఖానకు పోయింది, ఇంకా వాపసు రాదు, తూకం కింద ఈ పక్కనే ఉండే మా జుమరాత్ బజార్లో రాత్రిపూట తూకం కింద అమ్మాల్సిందే, ఇక మళ్ళా వాపసు రాదు. కొడుకుకు తెలియనట్టుంది కానీ తండ్రికి తెలిసింది. అందుకే తండ్రి నిన్న బస్సు వేసుకొని బయలుదేరిండు. ఇక ఆయన వెనకాల ఓ పక్కన జగదీశ్వర్ రెడ్డి, ఇంకొక పక్కన ఇక సిల్లరగాళ్ళు బుడర్కాండ్లని అందరిని వెంబడేసుకొని తిరుగుతున్నాడు. ఆయనను చూస్తుంటే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట మొత్తం జాతర. ఇవాళ చంద్రశేఖరరావు కూడా మొన్న మిర్యాలగూడ పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరి పోయిండు, మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు. ఆయన ఏం చేసిండో చెప్తలేడు. 10 ఏళ్ళు ఏం వెలుగబెట్టిండో, తెలంగాణ ప్రజలకి ఏమి అభివృద్ధి చేసిండో చెప్తలేడు. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి దిగిపోవాలి, నేను ముఖ్యమంత్రి కావాలి అంటుండు. నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావును, నేను వందలాది మంది పిల్లల్ని బలిచ్చి రాలేదు, లేకపోతే ఉద్యమం ముసుగులో తెలంగాణను దోపిడీ చేసి రాలే. నీ అవినీతి మీద, నీ అరాచకం మీద, నీ దోపిడీ మీద, నీ దొంగతనాల మీద, నీ ఆధిపత్యం మీద, నీ గడీల ముందల తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూసినందుకు గజ్వేల్ ఫామ్ హౌస్లో నిన్ను బొందబెట్టి ఈ కార్యకర్తలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది. అయ్య పేరో తాత పేరో చెప్పి కేటీఆర్ లాగా మంత్రిని కాలే, బాజాబ్తా కొట్లాడి ప్రజల ఆమోదం తీసుకొని మా నాయకులు అందరూ మద్దతు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే కుర్చీలో తీసుకున్నా. అల్లా తప్పగా రాలే బిడ్డ, నువ్వు అనుకుంటే దిగిపోనికే. నువ్వేదో తమాషా అనుకుంటున్నావు, ఏడాది తిరిగే లోపల మళ్ళీ అవుతాని. ఏడాది కాదు చంద్రశేఖరరావు, నీ జీవితంలో మళ్ళీ పదవి అనేది లేదు. నీ పదవి అయిపోయింది, నీ మందు సీస ఖాళీ అయిపోయింది. ఇక నీ జీవితంలో పదవి అనేది నీ కళ్ళతో చూడలేవు. ఇక ఇదే కాదు, నిన్న ఆయన ఖమ్మంలో చెప్తున్నాడు, వచ్చేది సంకీర్ణమే, మనకు 12 ఎంపీలు గెలిస్తే నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని, కేంద్రంలో మంత్రి అవుతాడంట. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నావు చంద్రశేఖరరావు నువ్వు? ఎట్లా కాంగ్రెస్కు 40 రావంటివి. కాంగ్రెస్ వాళ్ళు నిన్ను కారోని దగ్గర కూడా రానియరు. ఎవడన్నా టీఆర్ఎస్ వాడు చంద్రశేఖరరావు ఇంటి మీద వాలిన కాకి
మన ఇంటి మీద వాలిన ఊకునేదే లేదు, ఆ కాకిని కూడా కాల్చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. రేపు మన ప్రభుత్వంలో చేర్చుకునేది లేదు. 14 సీట్లు తెలంగాణలో గెలిచి రంజిత్ రెడ్డిని ఎంపీగా ఎన్నుకొని కేంద్రంలో మహాకూటమి ఇండియా కూటమి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఒకవేళ మేము రాకపోతే వచ్చేది బీజేపీ కదా. మరి మేమేమంటున్నాం, బీజేపీలతో చీకట్ల ఒప్పందం చేసుకున్నాడు. బిడ్డ బెయిల్ కోసం ఈ చేవెళ్ల నియోజకవర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ను ఒక బలైన వర్గాలకు సంబంధించిన ముదిరాజు బిడ్డను ఎన్నికల్లో పెట్టి ఆయన ఎన్నికలకు కూడా ప్రచారం చేస్తలేరు. ఈడ మా అక్క సబితమ్మ పొద్దుటిపూటనేమో కారు గుర్తు అంటుంది, రాత్రిపూటనేమో కమలం గుర్తు అంటుంది. ఇది నిజం కాదా? నిజమా కాదా? కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మా లక్ష్మణ్ని ఈ నుంచి గెలిపించనుంటే ఈ నియోజకవర్గం అంతా అభివృద్ధి చేసే అవకాశం ఉండే. ఎట్లనో అక్క తప్పించుకున్నది. కానీ ఇవాళ సొంత పార్టీ మొత్తం తీసుకెళ్లి బీజేపీకి తాకట్టు పెట్టిరు. ఇవాళ విశ్వేశ్వర రెడ్డి ఆయన కొండ అనుకుంటుండు. మా కార్యకర్తల సంగతి తెలియదు. మేము అండగా ఉంటే కొండైనా బండైనా మా కార్యకర్తలు బద్దలు కొడతారు. ఆయన కార్యకర్తలు ప్రజలు పోతే అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటుండంట. అపాయింట్మెంట్ ఏమన్నా నీ దగ్గర వ్యాపారం చేయడానికి వచ్చిండ్రా, లేకపోతే నీ దవాఖానలు ఏమన్నా దుడ్లు తక్కువ చేయమని వచ్చిండ్రా? నీకు ఓట్లు వేసినందుకు వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలుస్తారు. విశ్వేశ్వర రెడ్డి కలవాలి, శాతనైతే సాయం చేయాలి, నీ దవాఖానలు ఏమన్నా ఉంటే ఫీజులు తగ్గించాలి. అందుకే ఇవాళ విశ్వేశ్వర రెడ్డి రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారం లాగా చూస్తున్నాడు. లాభసాటి వ్యవహారంగా చూస్తున్నాడు. ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత లాభం వచ్చిందని చూస్తున్నాడు. అట్లాంటి వాళ్లకు రాజకీయం కుదరదు. ప్రజా జీవితానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఉపయోగం లేదు. నీ దగ్గర ఎట్లాగూ 1000 కోట్లు ఉన్నాయి. మీ మోడీని అడిగి ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో రాజస్థాన్లోనో రాజ్యసభ తెచ్చుకో విశ్వేశ్వర రెడ్డి. ఇక్కడ నీకు ప్రజలు ఓట్లు వేయరు. 5 ఏళ్ళు నిన్ను గెలిపిస్తే 5 పైసలు కూడా ఈ చేవెళ్ళకి తీసుకురాలి. ఆనాడు చంద్రశేఖరరావే ప్రభుత్వం ఉండే, నువ్వే ఎంపీగా ఉంటివి. మళ్ళీ ఇవాళ 10 ఏళ్ళు తెలంగాణను మోసం చేసిన మోడీ పక్కన చేరి ఇవాళ మోడీ తరఫున ఓట్లు అడుగుతున్నావు. నేను సూటిగా అడుగుతున్నా విశ్వేశ్వర రెడ్డి గారిని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా ITIR కారిడార్ ఇస్తే ఆ ITIR కారిడార్ ద్వారా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చి లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతంలో వచ్చేది. IT పరిశ్రమలతోని ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందేది. ఈ మహేశ్వరం అంతా కలకలలాడేది. అట్లాంటి ITIRను నరేంద్ర మోడీ గారు రద్దు చేసిండ్రు. నువ్వెందుకు నరేంద్ర మోడీకి వద్దని చెప్పలేదు అని నేను విశ్వేశ్వర రెడ్డిని అడుగుతున్నా. బయ్యారం ఉక్కు కర్మాగారం సోనియామ్మ ఇచ్చింది, అది రద్దు చేసిండు. కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు, అది రద్దు చేసిండు. IIT ఇచ్చిండు, IIM ఇచ్చిండు. ఇట్లా ప్రతిదీ ఆనాడు కాంగ్రెస్ ఇచ్చినవి రద్దు చేసిండు. ఇక నరేంద్ర మోడీ కూడా 2 సార్లు 10 ఏళ్ళు మనకు హామీలు ఇచ్చిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ లెక్కన తెలంగాణకు 72 లక్షల ఉద్యోగాలు రావాలి. మరి ఇవాళ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల 40 లక్షల నిరుద్యోగ యువకులు ఇవాళ తెలంగాణలో దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల నిరుద్యోగులుగా తిరుగుతున్నారు. అదేవిధంగా రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చాడు. పేదోళ్ళ ఖాతాల స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల నల్లధనం ఉంది. ఆ నల్లధనం తెచ్చి ప్రతి పేదవాళ్ళు, ముఖ్యంగా మా అక్కల ఆడబిడ్డల ఖాతాలల్లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. అక్క, 1 రూపాయలు వేసిండా మోడీ? 15 లక్షలు వేసిండా? 15,000 వేసిండా? 15 రూపాయలన్నీ వేసిండా? 15 పైసలన్నీ వేసిండా? విశ్వేశ్వర రెడ్డి వచ్చి అడుగుదురా మా అక్కల్ని. మోడీ గారు దుడ్డు కూడా ఇయ్యలే. ఇట్లా అన్ని రకాలుగా మోసం చేసిండు. మరి ఇవాళ చంద్రశేఖరరావు మోసం చేసినందుకు కర్రు కాల్చి వాత పెట్టిర్రు. ఇక నరేంద్ర మోడీ కూడా గదే బాటలు నడిచిండు. ఇవన్నీ చూసన్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిండ్రు.
మీడియా మిత్రులారా, మీరు ప్రజలకు చూపించాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఈ దేశ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి 10 ఏళ్లలో ఇచ్చిన మాట బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడలే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలే, ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తానులే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేస్తా అని చెప్పలే, మన ITIR కారిడార్ గురించి చెప్పలే, IIM IIT గురించి చెప్పలేదు. ఆయన చిల్లర మల్లర రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడాడు. గతం మోసం కాదు, భవిష్యత్తులో ఏం చేస్తాడో కూడా ఒక్క మాట చెప్పలే. ఈసారి తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు అడుగుతున్నావు కదా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటులో తప్పు పట్టాడు, కాంగ్రెస్ను ప్రశ్నించాడు. ఏమంటాడు ఆయన? సోనియా గాంధీ లైవ్లు బంద్ చేసి, తలుపులు బంద్ చేసి, తెలంగాణ బిల్లు పాస్ చేసి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండు అన్నాడు. దానికన్నా క్షమాపణ చెప్తాడేమో మోడీ అని నేను చూసిన, అది కూడా చెప్పలే. రేపు ఎన్నికల తర్వాత తెలంగాణకి ఏమిస్తాడో ఏమి తెస్తాడో ఒక్క మాట కూడా చెప్పలే. ఆయన ఉపన్యాసం అంతా విన్నా తెలంగాణకి ఏమన్నా చేస్తాడేమో అభినందిద్దామని. పోనీ 100 రోజుల్లో మనం ప్రభుత్వం చేసిన ఒక్క విషయానన్నా వారు ప్రస్తావిస్తారేమో, ఇది మంచి చేసిండి పిల్లగాడు పర్వాలేదు అంటాడేమని. వచ్చిన మొదటి 48 గంటల్లోనే ఈ రాష్ట్రంలో 35 కోట్ల మంది ఆడబిడ్డలు RTCలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఇవాళ మన పార్టీ ఇచ్చింది. అదేవిధంగా 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇంటికాడ ఇచ్చినాం. ఇదే కాదు, ఆర్థిక భారం ఆడబిడ్డలనే ఉంటుంది. కరెంటు బిల్లు కట్టాలంటే ప్రతి పేద వాళ్లకు 200 యూనిట్లు ఉచితంగా ఆడబిడ్డలకే ఈరోజు సహాయం